అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు నక్క తోక తొక్కారు, మీకు ఈరోజు పెద్ద శుభవార్త అందుతుంది. దాన్ని విని మనసు గాలిలో తేలడం మాత్రం ఖాయం. ఈరోజు మీకు శుభవార్త అయిన తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు, ఎక్కడి కంతులేస్తారు. ఈరోజు మీ చేతికి సొమ్ము ఎక్కువగా అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాణిజ్య వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో మరింత చికాకులు ఉంటాయి. సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాల వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. మహిళలకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. పసుపు రంగు వస్తువులు లేదా దుస్తులు దానం చేయటం వల్ల రాఘవేంద్ర స్వామిని పూజించటం ద్వారా ఉత్తమంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. అందరిలోనూ మంచి గుర్తింపు అనేది రావడం మీరు జరుగుతుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు జరుగుతాయి. అప్రయత్న కార్యస్థితి వాణిజ్య వ్యాపారంలో ముందడుగు వేసి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తుల కొద్దిపాటి ఇంక్రిమెంట్లు రావచ్చు. చిత్ర పరిశ్రమ వారు వైద్యుల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలు పొందుతారు. మహిళలకు వివాదాలు తీరుతాయి. దక్షిణామూర్తిని పూజించటం ద్వారా తెలుపు దుస్తులను మీరు బ్రాహ్మణులకు దానం ఇచ్చట ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ఇక నూతన కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు అయితే పొందుతారు. మహిళలకైతే వివాదాలు తీరుతాయి. దక్షిణామూర్తిని పూజించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. శుభకార్యాలకు తగిన ఏర్పాట్లలో నిమగ్నులు అవుతారు. వస్తు లాభాలు, వాణిజ్య వ్యాపారాలు అనుకున్న లాభాలు రావచ్చు. ఉద్యోగులకు విధి నిర్వహణలో విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు రెట్టింపు ఉత్సాహం ఉంటుంది. విద్యార్థుల ప్రయత్న విద్యావకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు వివాదాలు తీరుతాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా ఈ రోజు ఉత్తమంగా ఉంటుంది. మరి ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ రోజు విశ్రాంతి తీసుకోవాలి. ఎటువంటి పనులు కూడా ఈ రోజు చేపట్టరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు మరి ప్రముఖులతో సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతో కారణ వైరం కలగకుండా చూసుకోవాలి. వ్యాపారాలలో మీరు ఈ రోజు కొద్దిపాటి లాభాలు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు ఆనందం, ఐశ్వర్యము మీకు లభించాలంటే మీరు ఈ మంత్రాన్ని తప్పకుండా జపించాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని జపించటం వలన వారికి ఎక్కువగా మేలు కలుగుతుంది. మరి ఈరోజు ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశినై మహామాయై స్వాహ అంటూ మీరు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండటం ద్వారా మరి దీనివల్ల ఈ అమావాస్య వల్ల ఉన్నటువంటి మంచి ప్రయోజనాలు మాత్రమే మీకు దక్కుతాయి. నెగిటివిటీ మొత్తం కూడా మీ నుండి తొలగించబడుతుంది. అంతా కూడా శుభప్రదంగా శుభ ప్రయోజనాలు అనేవి మీకు చేకూరుతాయి. మీకున్నటువంటి దోషాలు కూడా తొలగించబడతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసేటటువంటి సామర్థ్యం మీలో ఇంకా పెరిగే అవకాశాలు అయితే హెచ్చుగా మరి కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు చూసినట్లయితే గనక మీ ఇంట్లో దక్షిణామూర్తి ఫోటోని గనక మీరు ఈరోజు ప్రతిష్ఠించినట్లయితే మరి చిన్న పిల్లలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. అన్ని దోషాలు కూడా పిల్లలకు ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోయి చక్కటి వారి ప్రవర్తనను కొనసాగించడం అంటూ ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఈరోజు మరి లక్కీ సంఖ్య 28, లక్కీ కలర్ అయితే తుప్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.